నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి, కానీ నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలని అడుగగా, ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. ఆ వెలుగు ఒక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చింది. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నా ఎదుకు వచ్చి నిలిచి, సౌలా, సహోదరుడా, దృష్టి పొందుమని నాతో చెప్పగా, ఆ గడియలోని నేను దృష్టి పొంది అతని చూచితిని. హల్లెలూయా. అందరూ చదివి సిద్ధపడుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే బైబిల్ స్టడీ, బైబిల్ ధ్యానం అన్నప్పుడు మీరు ఒకసారి చదివితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మీకు చక్కగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. 22వ అధ్యాయం మొట్టమొదటి మాట ఏంటి అంటే, సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏమి నేర్చుకున్నాడో అవి పౌలుగా తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకుని జీవిస్తున్నప్పుడు చేస్తున్నాడు. ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు నీవు పాత రోత జీవితంలో ఉన్న వ్యక్తిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, క్రీస్తుని నీ జీవితంలోకి తీసుకుని నూతన సృష్టిగా మారిన తర్వాత ఎలాగ జీవిస్తున్నావు, ఇది మనం తెలుసుకోవాలి. ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలి. ఈరోజు ఇదిగో ఇట్లా పౌలు గారు అంటున్నాడు, సహోదరులారా, తండ్రులారా అని పిలుస్తున్నాడు. వాస్తవానికి అలా పిలిచే అలవాటు ఈయనకి మొదటి నుంచి ఉన్నది కాదు. ఒకరోజు ఈయన నేర్చుకున్నాడు. ఒకరోజు ఏ రోజు తెలుసా? అది స్టెఫన్ని రాళ్లతో కొట్టే రోజు. చూడండి ఒకసారి, ఎక్కడ అధ్యాయము? స్టెఫన్ని రాళ్లతో కొట్టిన అధ్యాయము 7వ అధ్యాయము 2వ వచనం. 7వ అధ్యాయము 2వ వచనం. చూడండి ఇక్కడ, సహోదరులారా, తండ్రులారా, వినుడి. చాలు. ఏమన్నాడు స్టెఫన్? ఏమన్నాడు? సహోదరులారా, తండ్రులారా, వినండి. ఈ మాట అప్పుడు విన్నాడు, ఆ రోజు విన్నాడు. సౌలుగా క్రైస్తవుల మీద, దేవుని బిడల మీద, మందిరాల మీద వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నాడు సౌలు. ఆ రోజు విన్నాడు. ఇప్పుడు క్రీస్తు చేత పట్టబడి పౌలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఆ భాష మార్చుకున్నాడు. హల్లెలూయా. ఆయన భాషను మార్చుకున్నాడు. ఇప్పుడు చక్కని భాష. సహోదరి, సహోదరుడా, క్రీస్తులో జీవిస్తున్న నీవు ఏ భాష కలిగి ఉన్నావు? ఇంకా తొందరపాటులో, కోపాల్లో, దుర్భాషలు మాట్లాడుతూనే ఉన్నావా? దుర్భాషలు వస్తూనే ఉన్నాయా? సరి చేసుకోవాలి. సౌలు పౌలుగా మారిన తర్వాత, సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డను చూసి ఏమి నేర్చుకున్నాడో అవి ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. అందరు చెప్దాం హల్లెలూయా. 2వ వచనం, అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగున చెప్పసాగెను. అంటే పౌలు గారు హెబ్రీ భాష క్రొత్తగా నేర్చుకున్నాడా? నేర్చుకున్నాడు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే యూదులకి
ఒక మదర్ టంగ్ అంటే ఏం లేదంటే వాళ్ళ యొక్క మాతృభాష ఏం లేదు. యూదులకి హెబ్రీ భాష అనేది దైవికమైన భాష. దేవునిలో ఎదగాలి, దేవునిలో ఉన్నవారు మాట్లాడుకోవడానికి నేర్చుకునే భాష హెబ్రీ భాష. యూదులుగా ఉన్నవారు కొన్ని భాషలు ఉన్నాయి వాళ్ళకి. అరామిక్ ఒకటి, లాడినో ఒకటి, ఇడ్డీస్ అనే భాష ఒకటి. ఒక భాషనే లేదు, కానీ హెబ్రీ భాష అనేది ఒక దైవికమైన భాషగా, ఒక దైవ సంబంధమైన భాషగా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అంటే దేవుణ్ణి తెలుసుకుని ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు హెబ్రీ భాష నేర్చుకుంటారు. అంటే దేవుని పని కోసం క్రొత్తవి నేర్చుకుంటారు అన్నమాట. హల్లెలూయా. దేవుని పని చేయాలి నేను అనుకున్నప్పుడు నీ జీవితంలో ఏదైనా దేవుని కోసం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. రావటం, చూడటం, వెళ్ళిపోవటం అది కాదు. ఇక్కడ ఏమేమి కొలువుగా ఉన్నాయో పరిచర్యలో ఎప్పుడు వాళ్ళే ఎందుకు చేయాలి? నేను నేర్చుకోవాలి, నేను చేయాలి. దేవుని రాజ్యంలో నేను కూడా ఒక పని చేసే వ్యక్తిగా, పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి. మరి నువ్వేం నేర్చుకున్నావు దేవుని పరిచర్య కోసం, దేవుని రాజ్యం కోసం? క్రొత్తగా ఒకప్పుడు పాటలు పాడటం రాదు, నేర్చుకున్నావా? వాయిద్యాలు వాయించడం రాదు, నేర్చుకున్నావా? టామరిన్ కంచెలు మోగించడం రాదు, నేర్చుకున్నావా? చూసి వెళ్ళిపోతున్నావా? పిఏ సిస్టమ్ సరిగా తెలియదు నీకు, వచ్చి నేర్చుకోవాలి. హాల్ సెటప్ తెలియదు నీకు, నేర్చుకోవాలి. ఎప్పటిలాగా వచ్చి కూర్చుని వెళ్ళిపోతే దేవుని రాజ్యం కోసం నువ్వు క్రొత్తగా ఏమి నేర్చుకున్నావు? అందరికంటే ముందు వచ్చి అందరినీ వెల్కమ్ చేయాలి. ఆ టీము రండి కూర్చోండి, వీలైతే ఒక గ్లాసు వాటర్ తీసుకొచ్చి ఇవ్వటం, ప్రేమించటం, ఉపచర్య చేయటం నేర్చుకున్నావా? పౌలు గారు హెబ్రీ భాష నేర్చుకున్నాడు. ఆ హెబ్రీ భాషలో ఎప్పుడైతే మాట్లాడటం ప్రారంభించారో అక్కడున్న వాళ్ళందరూ నిశ్శబ్దమయ్యారు. రే, ఇతను దైవికమైన భాష మాట్లాడుతున్నాడు, వినాలి. ఆమేన్. హల్లెలూయా. వినాలి. దేవుని కోసం కొత్తగా మాట్లాడుతున్నాడు, వినాలి. మనం నీ భాష మారకపోతే ఎవడు వింటాడు నీ మాటలు? నీ అసభ్యకరమైన ఆ పదజాలాలు నువ్వు మార్చుకోకపోతే ఎవడంటాడు నీ మాటలు? బైబిల్ చేతిలో పట్టుకుని క్రీస్తుని మహిమపరుస్తూ అసభ్యకరమైన పదాలు నీ నోట నుంచి బయటకు వస్తుంటే ఎవడంటాడు నీ మాటలు? క్రీస్తుని అంగీకరించిన నీవు నీ భాష సరిగా మార్చుకోవాలి, నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని రాజ్యం కోసం క్రొత్తగా నువ్వేం నేర్చుకున్నావు? కూడా వచ్చినావు. ఇప్పుడు ఆయన పరిచయం చేస్తున్నాడు. నేను ఎవరినో అని పౌలు గారు పరిచయం చేసుకుంటున్నాడు, సాక్ష్యం చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన చంపాలనుకున్నారు కదా, ఆయన చంపాలనుకుని కోటలోకి తీసుకెళ్తున్నప్పుడు ఒక్కసారి పర్మిషన్ అడిగి ఇప్పుడు సాక్ష్యాన్ని పంచుకోబోతున్నాడు అందరికీ. ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి మొదటిగా ప్రేమతో పిలిచాడు. మిత్రులారా, తండ్రులారా అని పిలిచాడు. ఆ పిలుపుకి అందరిని ఆకర్షించాడు. తర్వాత భాష మంచిగా ఉంది, హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నేను కిలికియాలోని తార్షు పట్టణంలో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీ అందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు? ఇక్కడే మనం దగ్గరే కిలికియా ప్రాంతం వాడిని. కిలికియా ప్రాంతంలో తార్షు అనే గ్రామం ఉన్నది. అర్థమవుతుందా?
పట్టణంలో ఒక చిన్న గ్రామం. యూదుడను నేను చిన్నప్పటి నుంచి ఏం చేశాను తెలుసా? ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడిని. ఎవరి దగ్గర? ఒక మంచి పండితుడు గమలియేలు దగ్గర. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా. ఎవరి గమలియేలు తెలుసా? చూద్దాం రండి. అపొస్తలుల కార్యగ్రంథము 5వ అధ్యాయము 34 నుంచి 40 వరకు. అపొస్తలుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 5:34 నుండి 40 వరకు. ఘనత నొందినవాడును గమలియేలను ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా, నేను ఇదిగో ఇక్కడ ఉన్నాడు గమలియేలు, ఇక్కడ ఉన్నాడు. సువార్త చెబుతున్న అపోస్తలులందరిని పట్టుకొచ్చారు, న్యాయసభ ముందు ఉంచారు. శిక్ష, ఇక ఏ నామములో ఎవరి గురించి మీరు సువార్త చెబుతున్నారని చెప్పి వీళ్ళని కొడుతున్నారు. ఇక్కడున్నాడు గమలియేలు అనే అతను, మంచివాడు. ఆయనంటే అక్కడ చాలా గౌరవం, ఆయన మాట అంటే శాసనం, ఆయన ఏం చెప్తే తింటారు. అటువంటి వ్యక్తి ఈ గమలియేలు. ఏంటి ఎట్లా విన్నారు చూడండి, అక్కడ ఏమని చెబుతున్నాడు ఆయన? ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై చూడండి, ఈ మనుషుల విషయం మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమి, జాగ్రత్తగా నుండి. ఈ దినమునకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడిని చెప్పుకుని ఇంచుమించు 300 మంది మనుషులను వారితో కలిసి కొనిరి. వాడు చంపబడిను, వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించును. వాడు కూడా నశించును. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయేది. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వలన జరిగినది ఆయన, అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడుదురు సుమి. వారు అతని మాటలను సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరే. చూసారా ఎంత పవర్ఫుల్ మ్యాన్ ఈయన చెప్పింది చేస్తున్నారు. అటువంటి వ్యక్తి దగ్గర నేర్చుకున్నాడు ధర్మశాస్త్రం గురించి, అభ్యసించాడు. నిష్ట కలిగి బ్రతికాడు. ఎవరు? పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు బహునిష్టగా ఉన్నాడు. ఎంత నిష్టగా ఉన్నాడు చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతాను. 5-6. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రముల నీతి విషయమును అనిందుడినై ఉంటిని. చూడు ఎటువంటి వాడు? బహునిష్ట కలిగిన వాడు. రే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదో బోధిస్తున్నారంటే వాళ్ళని కొట్టడానికి చంపడానికి వెళ్ళిపోయిన వ్యక్తి ఈయన. అందుకే అక్కడ నేను బహునిష్ట కలిగిన వాడును అని తను తాను పరిచయం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, తను పరిచయం చేసుకుంటున్నాడు 22వ అధ్యాయంలో. తర్వాత వచనం చూద్దాం ఒకసారి. తర్వాత వచనం,
ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని. మరణము వరకు. ఇందును గూర్చి ప్రధాన యాజకులను పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలను తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్తున్నాను. ఈ విషయమై నేను దమస్కు బయలుదేరాను. ఎందుకు? అక్కడ ఉన్నారు కొంతమంది శిష్యులు, తప్పించుకుని వెళ్ళారు. వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని బంధించాలి, తీసుకొచ్చి వాళ్ళని సెల్లో వేయాలి, వాళ్ళని శిక్షించాలి. చూడండి 8వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఆ టైంలో వెళ్ళారు. 3వ వచనం. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచున్నాడు. 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఎంత ఘోరమైన వ్యక్తి అనుకుంటున్నాయినా. అదే చెప్పుకుంటున్నాడు. నేను ఎవరినో తెలుసా, అసలు ఎట్లా చేసేవాడిని తెలుసా, నేను నా సాక్ష్యం ఏం తెలుసా, ఈరోజు సహోదరులారా తండ్రులారా అని పిలుస్తున్నా. అలా పిలిచేవాడిని కాదు. నేను జుట్టు వేసుకుని మందిరాల్లో చర్చిలో ఉండేవాడిని బయటికి లాక్కొచ్చి కొరడాలు పెట్టి కొట్టేవాడిని. నేను కుటుంబాలు ప్రార్థనకి వెళ్తున్నారని తెలిస్తే వారి గృహాల్లోకి వెళ్ళి ఈడ్చుకొచ్చి వాళ్ళని హింసించి తీసుకెళ్ళి సెల్లో వేసేవాడిని. నా యొక్క సిన్సియారిటీని చూసి కొంతమంది పెద్దలు పిలిచి నాకు ఒక అధికారం ఇచ్చారు. ఏమని? మిగిలిన వాళ్ళు కూడా నువ్వే పట్టుకురాగలవు, ఇదిగో నీకు అధికార పత్రాన్ని ఇస్తున్నామని చెప్పి అధికార పత్రాన్ని ఇచ్చారు. అది తీసుకుని నేను బయలుదేరా. దమస్కులోకి వెళ్తున్నా. దమస్కు దగ్గరగా ఉంది. ఇప్పుడు నన్ను ఒక ఆయన కలుస్తున్నాడు. చూడండి అక్కడ ఏమవుతుంది. సమీపించినప్పుడు ఏ టైం అంట? మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా. ఏ టైము? చీకట్లోనా? మధ్యాహ్న కాలం ఎలా ఉంటుంది? ఆల్రెడీ వెలుతురుగానే ఉంటుంది. ఆ వెలుతురు కంటే గొప్ప వెలుతురు వచ్చింది. హల్లెలూయా. ఆ వెలుతురు కంటే ఇంకా గొప్ప వెలుతురు. ఆ వెలుతురు ఎలా ఉందంటే కళ్ళు ఒక్కసారిగా కనబడకుండా పోయేంత వెలుతురు అకస్మాత్తుగా వారిని కమ్మేసింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు, నిజమైన వెలుగు. అదేముందంట? మనిషిని, ప్రతి మనిషిని. దిస్ వాజ్ ద రియల్ లైట్. నిజమైన వెలుగు. అబద్ధపు వెలుతురులు కూడా ఉన్నాయి, అవి ఆరిపోతాయి. నిజమైన వెలుగు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఆ నిజమైన వెలుగు మధ్యాహ్న వేళలో సౌలుని కలుసుకుంది.
ఆమేన్. సౌలును కలుసుకుంది. సౌలు మంచోడా? కాదు, సంఘాన్ని హింసిస్తున్నాడు. ఏమంటున్నాడు? కలుసుకుని చెప్పాలి. ఏమంటున్నాడు? 7వ వచనం. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. చూడండి ఏమంటున్నాడు? నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? వై డు యూ ప్రాసిక్యూట్ మీ? వై డు యూ ప్రాసిక్యూట్ మీ? ఎవరిని? సౌలు యేసుక్రీస్తుని హింసించాడా? చెప్పాలి. సౌలు యేసుక్రీస్తుని హింసించాడా? మరి ఎవరిని? యేసుక్రీస్తుని నమ్మిన బిడ్డలను. బా, ఈ మాట మనకెంతో బలాన్ని ఇవ్వాలి. నిన్ను ఎవరైనా హింసిస్తున్నట్లయితే నీవు నిజంగా దేవుని బిడ్డవైతే ఆయన కలగజేసుకుంటాడు. నువ్వు కలగజేసుకోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. అంతే కదా. సౌలు దేవుని బిడ్డల్ని హింసించాడు, చంపబడటానికి కారకుడయ్యాడు. స్టెఫెన్ చంపబడుతుంటే సాక్షిగా ఉన్నాడు, హెల్ప్ చేశాడు, సహాయపడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు డైరెక్ట్గా ముఖం ఎదురు కనపడి నుంచుని అంటున్నాడు, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావయ్యా? ఈ మాట నిన్ను అంటున్నాడు ప్రియదేవుని బిడ్డ రాత్రి. ఎందుకురా నన్ను హింసిస్తున్నావు? ఎందుకు సహోదరు నన్ను హింసిస్తున్నావు? నీతిమంతురాలుగా బ్రతకాల్సిన నీవు ఎందుకు ఇంకా అబద్ధపు బ్రతుకు, ఇంకా అన్యాయపు బ్రతుకుతున్నావు? నీకోసమే కదా నా రక్తమంతా చివరి బొట్టు వరకు నేను దారబోసింది, నీ పాపమంతా కడిగి వేసాను కదా, ఇంకెందుకు పాపం అని పరిగెడుతున్నావు? ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు? పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తూ ఉంటాడంట మనలో ఉండి. పరిశుద్ధాత్మను అర్పకుడి, బైబిల్లో ఉంది మాట. క్రీస్తును అంగీకరించిన మనం పరిశుద్ధాత్మలో ఉన్నాం, పరిశుద్ధాత్మ మనలో ఉంది. కానీ ఆ పరిశుద్ధాత్మను ఆరిపోయే విధంగా మన బ్రతుకులు మారిపోతున్నాయి. సౌలుని యేసుక్రీస్తు వారు ఒక గొప్ప వెలుగుతో కలుసుకున్నాడండి. కలుసుకుని అంటున్నాడు, వై డూ యూ పర్సిక్యూట్ మీ? నన్ను ఎందుకు హింసిస్తున్నావు? 8వ వచనం చూడండి. 8వ వచనం. హూ ఆర్ యు లార్డ్? నువ్వెవరివి ప్రభువా? నువ్వెవడివి అంటున్నాడు. ఎవరు? సౌలు. I am Jesus of Nazareth. హల్లెలూయా. నేను నజరేయుడైన యేసుక్రీస్తు. పరిచయం చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు. నేను ఎవరినో తెలుసా? I am Jesus of Nazareth. ఎందుకు యేసుక్రీస్తు వారు నజరేతు వాడిని అని చెప్పుకుంటున్నాడు? నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తిని నజరేయుడా నా యేసయ్యా. పరిచయం. మిమ్మల్ని ఎలా పరిచయం చేసుకుంటారు? మీ ఇంటి పేరుతోనా? మీ ఊరి పేరుతోనా? కొంతమంది ఊరి పేరు చెప్పుకోవడానికి ఇష్టపడరు తెలుసా? అరే మేము పలానా ఊరోళ్ళం అంటే అక్కడ గౌరవం ఉండదు, అందుకని ఊరి పేరు చెప్పరు. పెద్ద ఊరి పేరు, బాగుండ ఊరి పేరు చెప్తారు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళామనుకో, మనం తోటవారిపాలెము, లేకపోతే బుర్రలవారిపాలెము, కర్లవారిపాలెం అని చెప్పలేము. ఆ చీరాల పట్టణం అండి మాది అంటాం. ఎందుకు? చీరాల టౌన్ కదా. చీరాలని స్మాల్ ముంబై అంటారు. వస్త్ర పరిశ్రమ ఉంది కదా, క్యాష్యూనట్ పరిశ్రమ, జీడిపప్పు ఉంది కదా,
కర్మాగారాలు ఉన్నాయి కదా, ఐటీసీ ఉంది కదా. ఒరే పెద్ద పట్టణంలో ఇల్లు అనుకోవాలి కదా మనల్ని చూస్తే వాళ్ళు ఘనత గౌరవించాలి. అందుకని మనం బొర్లవారిపాలెం, కర్లవారిపాలెం, కీర్తివారిపాలెం ఇవి చెప్పం. చీరాలండి మాది. ఎవరు? యేసుక్రీస్తు అలా చెప్పాడా? యేసుక్రీస్తు అలా చెప్పాడా? చెప్పండి. ఐ యామ్ జీసస్ ఆఫ్ నజరేత్. నేను నజరేతు వాడను. అసలు నజరేత్ అంటే ఏంటి? అల్పమైనది, అల్పమైన ఊరు. దాన్ని చెప్పుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అసలు నజరేత్ అనేదాన్ని ఎవరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే అది చిన్న గ్రామం, ప్రాధాన్యత లేని ఊరు. ఆ ఊర్లో ఉండే వాళ్ళకి అనామకులుగా చూస్తారు. అనామకులుగా, ఏమీ తెలియని వారుగా, ఏమీ లేని వారుగా చూస్తారు. కానీ దేవుడు యేసుక్రీస్తు వారు నజరేతు వాడిగా పిలువబడ్డాడు. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. నజరేతు వాడుగా. చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 45, 46 వచనాలు ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 45, 46 వచనాలు. కనుగొని ఆయనను కనుగొంటిని. ఇక్కడ చూడ, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పింది. ఇక్కడ కూడా పరిచయం ఎలా చెబుతున్నాడు? నజరేయుడగు యేసు. అందుకు నతనయేలు, నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదా? అంటే నజరేతుల్లో పనికిమాలిన ఉంటాయి కానీ మంచి ఉండవంట. నజరేతులో ఉన్న వాళ్ళకి పెద్దగా గౌరవం ఉండదంట. ప్రాధాన్యత లేని ఊరు నజరేతు. నజరేతు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం, 22, 23, 2వ అధ్యాయం మత్తయి సువార్త. అయితే అర్కేలయ బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి వచ్చి అక్కడ కాపురముడని. ఇక్కడ చూడండి, ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు జరుగును. హల్లెలూయా. ఇది ప్రవక్తలు చెప్పిన మాట. నువ్వు నజరేతు వాడవు, నజరేతులో నుంచి నువ్వు రావాలి. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఎన్కౌంటర్లో సౌలుతో నువ్వెవడు ప్రభువా అని అన్నాడు, నేను నజరేయుడైన యేసుక్రీస్తుని. హల్లెలూయా. నజరేత. నేను చదివిన దాంట్లో ఎక్కడో ఉందా ఇది? ఈయన ధర్మశాస్త్రం పండితుడు కదా, ఈయన కూడా. నేను ఎక్కడో చదివేనే ఇది, ఎక్కడో ఉంది. చూడండి, యెషయా గ్రంథం 53:3. యెషయా గ్రంథం 53:3. త్వరగా. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాండ్రుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు నొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతేమి. అంటే ఎలా వస్తాడు యేసుక్రీస్తు అని ధర్మశాస్త్రం రాయబడి ఉంది? తృణీకరింపబడేవాడుగా, ఎన్నిక లేనివాడిగా. అసలు ఆయన పుట్టే గ్రామం కూడా అంతగా ఎన్నిక లేని గ్రామముగా ఉంటుందని ఇక్కడ ధర్మశాస్త్రం ఎక్కడో చదివేనే అనుకుంటున్నాడు.
అందుకే గుర్తుపట్టాడు ఆయన, అందుకే గుర్తుపట్టాడు. చూడండి కీర్తన గ్రంథము 22వ దావీదు కీర్తన 6వ వచనం, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఎన్నిక లేని వాడిగా వచ్చాడు, పురుగుగా వచ్చాడు, ఏమి లేనివాడిగా వచ్చాడు. ఆ పరలోకపు ఐశ్వర్యమును, ఆ ఘనతను విడిచి దాసునిగా, రిక్తునిగా, మరణమునకు అప్పచెప్పుకునేవాడిగా వచ్చాడు. మరణానికి తను తానుగా అప్పచెప్పుకున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు సౌలును కలిసి ఏమంటున్నాడు? నేను నజరేయుడగు యేసుని. హల్లెలూయా. తెలుసా నీకు? దేవుని బిడ్డారా, ఆయన ఆ సాక్ష్యాన్ని అక్కడ పంచుకుంటున్నాడు అందరిలో. ఆ సాక్ష్యము ద్వారా కొందరిలో ఉన్నతమైన మార్పు కలగబోతుంది. ఆ సాక్ష్యాన్ని పంచుకునేటప్పుడు ఆయన భాష ఎలా ఉంది, ఆ సాక్ష్యాన్ని పంచుకునేటప్పుడు ఆయన క్రొత్తగా దైవికంగా ఉండటానికి హెబ్రీ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు, చక్కని పలుకులు పలుకుతూ ఉన్నాడు. మరి ఈరోజు నీవు సాక్ష్యం చెప్పడానికి నీ భాష ఎలా ఉంటుంది, నీ జీవితం ఎలా ఉంది? ఒకసారి మనం పరిశీలించుకుని మనము సమయమందును అసమయమందును క్రీస్తు మన జీవితంలో చేసిన మేళ్లను, మనం మారిన విధానాన్ని సాక్ష్యం పంచుకుంటూ అనేక మందిని క్రీస్తు వైపు, క్రీస్తు రాజ్యం వైపు నడిపించేవారిగా జీవిద్దాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. అందరూ చెప్దాం.